రచ్చ పేరు వినగానే మన కళ్ల ముందు మెరిసేది జబర్దస్త్ కామెడీ. సినిమాల్లో ఆయన విలక్షణ నటన, తనదైన తెలంగాణ యాసతో అదిరిపోయే టైమింగ్తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన ఈ ఆర్టిస్ట్ ఇప్పుడు కొత్త ప్రస్థానం మొదలు పెడుతున్నారా, డైరెక్షన్ వైపు అడుగులేస్తున్నారా అనే చర్చ జోరుగా నడుస్తుంది. కమేడియన్గా, నటుడిగా మనందరినీ ఆకట్టుకున్న రచ్చరవి ఇప్పుడు దర్శకుడిగా మారబోతున్నారని కొన్ని వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు నిజముంది? అసలు ఆయన ఏ సినిమాకి డైరెక్షన్ చేయబోతున్నారు? ఆయన ప్రయాణం ఎటువైపు సాగుతోంది? లెట్స్ వాచ్. నమస్కారం అండి, నేను మీ రచ్చరవి. మరి నేను ఈ మధ్య నటుడుగా నా ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఒక రచయితగా కూడా నాలో ఉన్న కొత్త కోణాన్ని పరిచయం చేయాలని నీ రుణం తీరేది ఎట్లా అనే ఒక పుస్తకాన్ని రచించాను. ఇది మన కన్న తల్లిని కన్న తల్లి గురించి, అమ్మమ్మ ప్రేమ, త్యాగాలు, తన ఆప్యాయత, తన యొక్క మన కోసం చేసేటువంటి మన అక్షయ పాత్ర లాంటి ఒక అనుబంధాలను మనకు పంచే, అమృతమైన ప్రేమలు పంచే విధంగా ఉండే కోణంలో నేను ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది. దానికి మరి ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, నాకు ఫేస్బుక్లో కావచ్చు, అలాగే నాకు మెసేజెస్ కావచ్చు, చాలామంది చెప్తున్న క్రమంలో 9+ న్యూస్ ఛానల్ నుంచి నాకు ఫోన్ వచ్చింది. దగ్గరికి వెళ్ళాను, పుస్తకం చదివానండి, చాలా బాగుందని చెప్పి ఆ యాజమాన్యం నాకు సన్మానించి, ఆ తర్వాత అక్కడితో ఆగకుండా మేము ఒక 100 పుస్తకాలు తీసుకొని మా ఎంప్లాయీస్కి కావచ్చు, మా మిత్రులకు కావచ్చు అందజేస్తామని చెప్పి నాకు ప్రోత్సాహాన్ని ఇచ్చే విధంగా మరి 9+ న్యూస్ ఛానల్ నాకు ఒక 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 ప్రోత్సాహాన్ని ఇవ్వడం జరిగింది. నాకు చాలా చాలా సంతోషం అనిపించింది. నేను మళ్ళీ చెప్తున్నాను, మనస్ఫూర్తిగా చెప్తున్నాను, 9+ న్యూస్ ఛానల్ యాజమాన్యానికి నేను చాలా 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 థ్యాంక్స్, కృతజ్ఞతలు. ఎందుకంటే ఒక రచయితకు పుస్తక రూపంలో ఉన్న తన అంటే నేనైతే ఏ ఉద్దేశంతో రాశానో ఆ ఉద్దేశాన్ని చదివి అర్థం చేసుకొని ప్రోత్సహించడానికి నాకు ఈ 100 పుస్తకాలు తీసుకోవడానికి ముందుకొచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. అలాగే నేను మరొకసారి మీ అందరికీ చెప్పేది ఏంటంటే, నేను మనసు పెట్టి ఇష్టంగా కాకుండా చాలా బాధ్యతగా రాసిందే నీ రుణం తీరేది ఎట్లా. ప్రతి ఒక్కరూ తెలుగువారు ఒక్కసారి మీరు ఒక పుస్తకాన్ని చదవండి, పిల్లలతో చదవండి, పెద్దలతో చదవండి. పెద్దలు చదవకపోతే పిల్లలు మీరు చదివి పెద్దల వాళ్ళకి వినిపించండి. చాలా గొప్ప పుస్తకం. మనసు పెట్టి బాధ్యతగా మన తల్లిని కన్నా తల్లి ఆప్యాయత గురించి తెలియజేసే నీ రుణం తీరేది ఎట్లా అమెజాన్లో ఉంది, మరి బుక్ స్టాల్స్లో ఉన్నాయి. అలాగే మీకు అందిన చోట ఎలాగైనా ఒక్కసారి చదవండి. చదివి మీ ఫీడ్బ్యాక్ కింద ఎలాగైతే నాకు మెసేజ్ చేస్తారో లేదా మీ స్పందన తెలియజేస్తూ నాకు కొలాబరేట్ చేయండి. అంతేకాకుండా మీరు అమ్మమ్మతో అనుబంధాన్ని తెలియజేసే వీడియోలు చేసి, ఆమెతో ఉన్నటువంటి ప్రేమపూర్వకంగా ఉన్న వీడియోలు చేసి నాకు కొలాబరేట్ చేయండి. నేను యాక్సెప్ట్ చేస్తాను. మన అమ్మమ్మ ప్రేమ, మన అమ్మ ప్రేమ ప్రపంచాన్ని తెలియజేసే విధంగా కొత్త ఒరవడితో కొత్త వీడియోలు చేద్దాం. థ్యాంక్ యూ వన్స్ అగైన్. మరొకసారి 9+ న్యూస్ ఛానల్కు థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి, నేను మీరు. తెలుగు సినీ పరిశ్రమలో టీవీ రంగంలో తనదైన ముద్ర వేసిన రచ్చరవి దర్శకుడిగా మారబోతున్నారు అంటూ కొంతకాలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఆయన దర్శకత్వ బాధ్యతలు చేపట్టబోతున్నారన్న ఖచ్చితమైన వార్త లేదు. ఆయన గతంలో పుత్తడి బొమ్మ, శిఖరం లాంటి టీవీ సీరియల్స్ కు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేశారు. అది ఆయన ప్రారంభ రోజుల విషయం. కానీ సినిమాలకు దర్శకుడిగా మారబోతున్నట్లు మాత్రం ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. నిజానికి ఇటీవల రచ్చరవి తన కెరీర్లో ఒక సరికొత్త మలుపు తీసుకున్నారు. గత మే నెలలో ఆయన రచయితగా అవతరించి నీ రుణం తీరేదెట్లా అన్న భావోద్వేగభరితమైన పుస్తకాన్ని విడుదల చేశారు. హైదరాబాద్లోని ప్రసాద్ ల్యాబ్స్లో జరిగిన ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి సినీ, సాహిత్య ప్రముఖులు హాజరయ్యారు. ఈ పుస్తకం తెలంగాణ సంస్కృతి, తల్లి ప్రేమ, మానవ సంబంధాల లోతును అద్భుతంగా ఆవిష్కరించిందని ప్రముఖ కవి, నటుడు తనికెళ్ల భరణి ప్రశంసించారు. ఆయన రచనలో తెలంగాణ మట్టి సువాసన, యాస స్పష్టంగా కనిపిస్తున్నాయని పలువురు సాహిత్యవేత్తలు కొనియాడారు.
ఈ సందర్భంగా రచ్చరవికి ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు ది లిటరరీ అండ్ సినిమాటిక్ బ్రిలియన్స్ అవార్డును అందజేశారు. దుబాయ్లో రేడియో జాకీగా పనిచేసి ఆపై వరంగల్ మున్సిపాలిటీలో వర్క్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వర్తించి ఆపై జబర్దస్త్ ద్వారా స్టార్డమ్ సాధించిన రవి ఇప్పుడు రచయితగా కూడా తన సత్తా చాటారు. ప్రస్తుతం ఆయన 6 డజనుకు పైగా సినిమాల్లో నటిస్తున్నారు. బాలీవుడ్లో సన్నీ డియోల్ హీరోగా బాలీవుడ్ మూవీ జూట్లో కూడా రచ్చరవి నటించారు. అంతేకాదు శతమానం భవతి, కొండపాలెం, బలగం, భగవంత్ కేసరి లాంటి జాతీయ అవార్డు పొందిన మూవీల్లో కూడా నటించారు. ఇప్పటికే 158 చిత్రాలు పూర్తి చేసుకున్న రచ్చరవి సింగ్ గీతం షూటింగ్లో ఉంది. చూశారుగా, రచ్చరవి డైరెక్షన్ వైపు అడుగులు వేస్తున్నారన్న వార్తలు నిజం కానప్పటికీ ఆయన మాత్రం రచయితగా మన ముందుకొచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచారు. కళారంగంలో ఎప్పుడో కొత్తదనాన్ని కోరుకునే రవి నటనతో పాటు రచనలో కూడా తనదైన ముద్ర వేసుకున్నారు. మరి భవిష్యత్తులో ఆయన దర్శకత్వ పీఠం ఎక్కుతారో లేదో చూడాలి. కానీ ఒకటి మాత్రం నిజం, ఆయన ఎంచుకున్న ఏ మార్గంలో అయినా తన కష్టంతో, తన ప్రతిభతో ఖచ్చితంగా విజయం సాధిస్తారు. అది డైరెక్షన్ అయినా, మరే కళారూపమైనా. తెలంగాణ రాజకీయాల్లో ఈటల రాజేందర్ కు సంబంధించిన పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వెలిసిన ఈ పోస్టర్లలో ఈటల ఏడుపే బీజేపీకి శాపమంటూ ఉన్న వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ పోస్టర్ల వెనుక రాజకీయ కుట్ర ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ఆరోపిస్తూ తీవ్రంగా ఖండించారు. పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేలా ఉద్దేశపూర్వకంగా ఈ ప్రచారం జరుగుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ పోస్టర్ వివాదంపై బీజేపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీస్తోంది. కొంతమంది ఈటల రాజేందర్ గారి మీద కొన్ని అభియోగాలతో మల్కాజ్గిరి పార్లమెంట్లో, అదేవిధంగా సికింద్రాబాద్లో పెద్ద పెద్ద ఫ్లెక్సీలు, బ్యానర్లు వారికి వ్యతిరేకంగా పెట్టడం జరిగింది. ఈ యొక్క పని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తులు. భారతీయ జనతా పార్టీ పెరుగుతుంది కాబట్టే, భారతీయ జనతా పార్టీ నాయకుల మధ్యన ఐక్యత్వం ఈరోజు స్పష్టంగా బయట కనబడుతుంది కాబట్టే భారతీయ జనతా పార్టీని మళ్లీ బలహీనపరచడానికి కొంతమంది వ్యక్తులు, కొన్ని పార్టీలు చేస్తున్నటువంటి పన్నాగం ఇది ఒక కుట్రగా భావిస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ ఆ పార్టీలను, ఆ వ్యక్తుల్ని హెచ్చరిస్తా ఉంది. ఇటువంటి ఒక చిల్లర రాజకీయాలు, ఇటువంటి ఒక ఏదైతే వాళ్ళు బీజేపీ మధ్యన, శ్రేణుల మధ్యన అంతర్యుద్ధము తీసుకురావాలని ప్రయత్నం చేస్తారో, విభేదాలు తీసుకురావాలని ప్రయత్నం చేస్తారో, ఇటువంటి వలన అది రాదు. భారతీయ జనతా పార్టీ బలంగా ఉంది, అందరూ ఐక్యంగా ఉన్నారు. కాబట్టే ఇటువంటి ఒక ఏదైతే ఎదురుగా వచ్చి రాజకీయ చేయలేని ఒక పార్టీలు ఈ విధంగా భారతీయ జనతా పార్టీని బలహీనపరచడానికి ఇవన్నీ కూడా కుట్రగా చేస్తున్నట్టు భారతీయ జనతా పార్టీ భావిస్తా ఉంది. ఈ విషయం పైన భారతీయ జనతా పార్టీ డీజీపీ గారికి, అదేవిధంగా 2 కమిషనరేట్, ఇటు మల్కాజ్గిరి కమిషనరేట్కి, అదేవిధంగా అటు సైబరాబాద్లో కంప్లైంట్ కూడా వారికి దర్యాప్తు చేయడం జరిగింది. తప్పకుండా దీని మీద దర్యాప్తు జరగాలి. ఎవరైతే దీని యొక్క వెనుక ఉన్నారో వాళ్ళని తప్పకుండా మేము ఇన్వెస్టిగేట్ చేస్తాము, చేయించమని చెప్తాము. తర్వాత తెలంగాణ
రాజకీయాల్లో ఈటల రాజేందర్ కు సంబంధించిన పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వెలిసిన ఈ పోస్టర్లలో ఈటల ఏడుపే బీజేపీకి శాపమంటూ ఉన్న వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ పోస్టర్ల వెనుక రాజకీయ కుట్ర ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎం రామచంద్రరావు ఆరోపిస్తూ తీవ్రంగా ఖండించారు. పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేలా ఉద్దేశపూర్వకంగా ఈ ప్రచారం జరుగుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ పోస్టర్ వివాదంపై బీజేపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది. తెలంగాణ రాజకీయాల్లో ఈటల రాజేందర్ కు సంబంధించిన పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వెలిసిన ఈ పోస్టర్లలో ఈటల ఏడుపే బీజేపీకి శాపమంటూ ఉన్న వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ పోస్టర్ల వెనుక రాజకీయ కుట్ర ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ఆరోపిస్తూ తీవ్రంగా ఖండించారు. పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేలా ఉద్దేశపూర్వకంగా ఈ ప్రచారం జరుగుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ పోస్టర్ వివాదంపై బీజేపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది. ఈటల వివాదానికి సంబంధించి మరికొంత సమాచారాన్ని మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, ఈటలకు సంబంధించి వస్తున్న ఆరోపణలు నిజంగానే ఇది పార్టీ తరఫున వచ్చినవా లేకపోతే ఉద్దేశపూర్వకంగా ఎవరైనా పార్టీ నుంచి ప్రచారం చేస్తున్నారంటారా? రైట్, గుడ్ ఈవినింగ్. సో మొత్తం మీద ఈటల మీద పోస్టర్లు అనేది బీజేపీలో కలకలం రేపుతా ఉంది. ఒక్కసారిగా సడన్ గా ఈ గోడల మీద వాల్ పోస్టులు రావడంతో అసలు బీజేపీలో ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు చర్చ జరుగుతా ఉంది. అసలు ఈ ఈటల మీద ఏమైనా కుట్ర జరుగుతుందా? మనం చాలా రోజులు చూస్తున్నాం, బీజేపీలో సీనియర్లు పడట్లేదు, అంతర్గత కుమ్ములాటలు, బీజేపీ అధ్యక్ష పదవి కావచ్చు. ఇప్పుడు ప్రధానంగా కేంద్ర క్యాబినెట్ లో ఒక ఖాళీలు ఉన్నాయి, 1-2 మంత్రి పదవులు వస్తాయి తెలంగాణ రాష్ట్రానికి అని బండి సంజయ్ మీద కొన్ని ఆరోపణలు వచ్చాయి. తన పక్కన పెడతారా లేదా అడిషనల్ గా 1-2 లేదా బెర్తులు ఇచ్చే అవకాశం ఉంది తెలంగాణకనే వార్తలు రావడంతో దాంట్లో ప్రధానంగా ఈటల రాజేందర్ రేసులో ఉన్నారు. సో బీసీ సమాజ వర్గానికి చెందిన వ్యక్తి ఈటల రాజేందర్. అదేవిధంగా ఇంకొంతమంది బీసీలు కూడా కేంద్ర మంత్రి క్యాబినెట్ లో అంటే పోటీ పడతా ఉన్నారు ఢిల్లీకి వెళ్ళడానికి మంత్రి పదవుల కోసం. సో ముఖ్యంగా మరి కొంతమంది
అరవింద్ కావచ్చు, ఇంకా మిగతా నేతలు పోటీ పడుతున్న నేపథ్యంలో బీసీ టు బీసీ తన కాంపిటీషన్ ఉంది. ఈటెల రాజేందర్ గతంలో బీఆర్ఎస్ హయాంలో మంత్రిగా పనిచేశాడు, సీనియర్ లీడర్ గా ఉన్నాడు, బీసీ ముదిరా సామాజిక వర్గానికి చెందినది కాబట్టి చాలా మంది ఎదురు చూస్తా ఉన్నారు బీసీ వాళ్ళు. సో పార్టీ కూడా ఒక బీసీ లైన్ తీసుకుంది ఆల్రెడీ గతంలో కూడా. ఇప్పుడు కూడా బీసీకి ప్రాధాన్యత ఇవ్వాలని చూస్తున్నప్పుడు ఒకవేళ ఈ బీసీ సామాజిక వర్గానికి చెందిన ఈటెల రాజేందర్ ఆల్రెడీ పార్టీలో ఉన్న సీనియర్లకు కొంత ఇబ్బందిగా మారాడు, అడ్డంకిగా మారాడు అనే ఆరోపణలు కూడా కొంతమంది సీనియర్ సంబంధించిన వర్గాలు చేస్తా ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ పోస్టర్ చూస్తే అది నిజమా అనిపిస్తుంది. ఒకవేళ నిజంగానే బీజేపీలో ఉన్న సీనియర్లకు సంబంధించిన వర్గానికి చెందిన అరవింద్ పేరు స్పష్టంగా ఉంది, అరవింద్ను అడ్డుకోవడానికో లేకపోతే అన్నట్టుగా స్పష్టంగా పోస్టర్ లో మనకు కనబడతా ఉంది. అంటే ఇది అరవింద్ వర్గానికి చెందిన వాళ్ళ, లేకపోతే బీజేపీలో కొంతమంది ఈటలు అంటే పడిన వాళ్ళ, ఈటలను బయటకు పంపించే ప్రయత్నం ఏమైనా చేస్తుందా? ఎందుకంటే రాబోయే రోజుల్లో కూడా ప్రెసిడెంట్ పోస్ట్ కు, రాష్ట్ర అధ్యక్ష పోస్ట్ కు కూడా ఈటల రాజేందర్ లైన్ లో ఉన్నాడు. నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3 లో టాప్ 3 లో ఉన్నాడు. మంత్రి పదవి లిస్ట్ లో కూడా టాప్ 3 లో ఉన్నాడు. సో కాబట్టి ఆల్రెడీ ఇంతకు ముందున్న బీజేపీ సీనియర్ 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాల నుంచి ఉన్న సీనియర్లు ఏవైతున్నారో వారి వర్గానికి చెందిన కొంతమంది ఇది కావాలని చేశారు అని ఆరోపణలు అయితే వస్తున్నాయి. కానీ రామచంద్రరావు దీన్ని ఖండించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఇంతకుముందు ఒక వీడియో రిలీజ్ చేశారు. ఇదంతా కేవలం బీజేపీలో కుట్ర చేస్తున్నారు కొంతమంది అంటున్నారు. మరి ఇది బీజేపీలో ఉన్న వాళ్ళు చేస్తున్నారా, లేదా అరవింద్ వర్గాన్ని చేస్తున్న వాళ్ళ, లేకపోతే ఈటెల రాజేందర్ ను బయటికి పంపించాలని కుట్ర చేస్తుందా, లేకపోతే ఈటెల రాజేంద్ర వర్గం వాళ్ళే, లేకపోతే ఈటెల రాజేందర్ బయటికి వెళ్ళాలని ఏదన్నా ప్లాన్ చేస్తున్నారా అనేది మనకు కొత్త సస్పెన్స్ అయితే కనబడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. పెద్దపల్లిలో ఆర్టీసీ డిపో నిర్మాణానికి ప్రతిపాదించిన స్థలాన్ని పరిశీలించిన సందర్భంగా మంత్రి ఈ విషయం వెల్లడించారు. విలీన ప్రక్రియను దశల వారీగా అమలు చేస్తామని, ముందుగా ఆర్టీసీ కార్మిక సంఘాల ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. ఎన్నికైన కార్మిక సంఘాల నాయకులు, ప్రతినిధులతో చర్చించి విలీన ప్రక్రియను అధికారికంగా ప్రారంభిస్తామని వెల్లడించారు. దీనిపై ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి నేతృత్వంలో 5 మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సీనియర్ ఐఏఎస్ అధికారులు, కార్మిక సంఘాల ప్రతినిధులతో 14 గంటల పాటు సుదీర్ఘ సమావేశం నిర్వహించినట్లు మంత్రి తెలిపారు. కార్మికుల ప్రయోజనాలు, ఆర్థిక అంశాలు, సేవా నిబంధనలు, భవిష్యత్తు కార్యాచరణపై సమగ్రంగా చర్చించినట్లు చెప్పారు. విలీన ప్రక్రియను పారదర్శకంగా, సజావుగా పూర్తి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఆర్టీసీ కార్మికులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. శాసనసభ్యుడు విజయరామారావు గారి విజ్ఞప్తి మేరకు, సీనియర్ మంత్రి పెద్దలు శ్రీధర్ బాబు గారి సూచన మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్దపల్లిలో ఆర్టీసీ డిపో ప్రారంభించడానికి సూచన చేయడం, ఇక్కడ వెంటనే డిపో శాంక్షన్ చేసి దానికి సంబంధించిన టెండర్ ప్రక్రియ అంతా జరిగింది. కొంత పనులు జాప్యం జరుగుతున్నప్పుడు వాస్తవంగా రవాణా శాఖకు సంబంధించినటువంటి కాంట్రాక్టర్ పనుల్లో ఎటువంటి జాప్యం జరగద్దు, ఈ డిపోకు సంబంధించిన పనులను వేగవంతం చేసి తొందరలో ఈ డిపో నిర్మాణం చేపట్టి ప్రారంభోత్సవం చేస్తాం. ప్రజలందరికీ కూడా, ఎందుకంటే ఇది ఒక వ్యవసాయక క్షేత్రం, గ్రామీణ ప్రాంతాల్లో బస్ కనెక్టివిటీ పెరగాలనేది, మహిళలకు ఉచిత బస్సు ఇచ్చిన తర్వాత ఆర్టీసీ బస్సులు కావాలి ప్రతి ఊరికి అనేటువంటి డిమాండ్ పెరుగుతున్న సందర్భంలో కొత్త బస్సులు కొనడంతో పాటుగా మరి 10 సంవత్సరాలుగా నిర్వీర్యమైన ఆర్టీసీని నూతన జవసత్వాలు ఇచ్చి మళ్లీ ఆర్టీసీ ఒక ప్రజా రవాణా వ్యవస్థలో గొప్ప సంస్థగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తాను. కార్మికులకు సంబంధించిన అన్ని సమస్యలను కూడా పరిష్కరించి, మేము వాళ్ళు కొంత రాంగ్ అపోహలో ఉన్నట్టున్నది. ఈ ప్రభుత్వం ఉప ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో 5 మంత్రులం దాదాపు 14 గంటలు కూర్చొని, చీఫ్ సెక్రటరీ గారితో పాటు 5 సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు, 40 మంది కార్మిక ప్రతినిధులతో సంబంధించి చర్చ జరిగినప్పుడు 3 ప్రధాన అంశాలు: 11% పీఆర్సీ ఇవ్వడము, ఆర్టీసీ సంఘ ఎన్నికలు నిర్వహించి అందులో గెలిచిన ప్రతినిధులతోటి
విలీన ప్రక్రియను సజావుగా భవిష్యత్తు తరాలకు ఎవరికి ఇబ్బంది లేకుండా భవిష్యత్తులో మళ్లీ ఎటువంటి అంశాలు తలెత్తకుండా అధికారులతోటి ఎన్నికైన ప్రతినిధులు కార్మిక సంఘ ప్రతినిధులను కలిపి విలీన ప్రక్రియ చేస్తాం. ఇప్పటికి కూడా ప్రజాపాలన ప్రభుత్వం విలీన ప్రక్రియకు కట్టుబడి ఉంది. పట్టి రాంగ్ పర్సెప్షన్ లోపల మీరు ఏదో దానికి సంబంధించి ఇలా కొంత అక్కడెక్కడో నిరసన చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు కూడా ఆందోళన చెందొద్దు. ఈ ప్రభుత్వం బాధ్యతగా విలీన ప్రక్రియ చేస్తుంది. విలీన ప్రక్రియ చేసే సందర్భంలో ఇంత పెద్ద ఒక సంస్కరణ దానికి సంబంధించి భవిష్యత్తులో ఆచరణలో లోటుపాట్లు రావద్దని అధికారులు నిర్ణయం తీసుకుంటే రేపు పొద్దున కార్మిక సంఘాలు మాకు తెలియదు ఏం జరిగిందో అని అంటారని అందరి ముందర చర్చ జరిగి పెద్ద ఎత్తున దాదాపు 10 గంటలు 14 గంటలు చర్చ జరిగితే దాని తర్వాత కొంతమంది ప్రతినిధులు నాయకులకు వచ్చి మీరు ముందు ఎన్నికల వద్దు విలీనం చేయమంటే ఒక్కటిగా నిర్ణయం చేసేది కాదు. ఇది ఒక సమిష్టి ప్రభుత్వ నిర్ణయం జరిగింది. దాని ప్రకారంగా మేము ముందుకు పోతాను. త్వరలోనే ఎన్నికల ప్రక్రియ జరుగుతుంది. దాని తదుపరి ఎన్నికల్లో గెలిచిన ప్రతినిధులు అధికారులు కలిసి విలీన ప్రక్రియ ప్రారంభిస్తాం. అందరి పక్క రాష్ట్రాల్లో జరిగిన పరిస్థితి కావచ్చు, ఇక్కడ అందులో కార్మికుల ప్రతినిధులు ఉంటారు కాబట్టి ఏకపక్ష నిర్ణయం తీసుకునే అవకాశం ఉండదు. భవిష్యత్ తరాల లోపల ఆర్టీసీ విలీన ప్రక్రియకు ఎక్కడ ఇబ్బంది లేకుండా విఘాతం లేకుండా ప్రజా రవాణా వ్యవస్థ నిరాటంకంగా కొనసాగడానికి మంచి ఉద్దేశంతో జరుగుతుంది. దీన్ని తప్పుగా అర్థం చేసుకోవద్దని కార్మికులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఆందోళన